సద్గురు సాయి పరబ్రహ్మణే నమ. అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ మృతంగమయ. సాయి బంధువులకు ఆత్మస్వరూపులందరికీ ముందుగా నమస్కారం. సాయి బంధువులారా, మనం ఈరోజు ఈ గ్రంథయానం అనేటువంటిది ఒక విద్వేషమైనటువంటిది వాతావరణాన్ని, ఈ మతతత్వాన్ని సృష్టిస్తుంది అనేటువంటి విషయాల్ని మనం గతంలో చెప్పుకున్నాం. అయితే ఈ గ్రంథయాన విద్వేషాల వలన జరుగుతున్నటువంటిది ఏందో ఒకసారి చూద్దాం. మనం చూడండి, ఈ మొదటి పార్ట్లో రాయబడి ఉంది హిందూ గ్రంథయాన విద్వేషం అనేటువంటిది. ఈరోజు ప్రధానంగా బాధాకరమైన విషయం ఏమిటంటే, మనం అందరం హిందువులమే. అత్యధికం మంది హిందువులు బాబావారిని పూజ చేస్తున్నారు. అది హిందూ మార్గంలోనే అనుసరిస్తున్నారు. అన్ని హిందూ ఆచారాలే అక్కడ పాటిస్తూ ఉన్నారు. అయినప్పటికీ బాబా మీద అనేక రకాలైనటువంటి విమర్శలు, ఆయన మతం గురించి, కులం గురించి, ఆయన తిండి గురించి, ఆయన బట్టల గురించి, ఏదో ఒకటి అనమాట. నిజానికి పక్కవారి యొక్క దీని గురించి ఇంకొకళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ విపరీతమైనటువంటి విద్వేష ప్రచారం చేస్తున్నారు. ఎందుకు అనంటే, ఈ గ్రంథయానం యొక్క లక్ష్యం అదే. గ్రంథయానం అనేటువంటిది ఎప్పుడు కూడా సమాజం మొత్తాన్ని కూడా తన కంట్రోల్లో పెట్టుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక్కడ బాబా దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు అంతా సమానం అంటారు. అది చాలా ఇబ్బందికరం అనమాట. సరే, ఇక్కడ హిందూ గ్రంథయానంలో విద్వేషం రాశారు, మిగతాయి కూడా రాశారు. ఎందుకండి అని అంటే, అసలు ఈరోజు హిందూ గ్రంథయానం విద్వేషంగా మారడానికి కారణము ప్రయోగాత్మకంగా ముస్లిం గ్రంథయానంలోనే జరిగింది. గత 30 సంవత్సరాలుగా, గతంలో కూడా నేను చెప్పున్నాను, వారు ముస్లాం సాంప్రదాయంలో ఎవరైతే గురువులు ఉన్నారో వాళ్ళని సూఫీ గురువులు అంటారు. వారందరి దగ్గరికి, ఎవరి దగ్గరికి మీరు వెళ్ళకూడదు, వారిని పూజ చేయకూడదు, వారిని నమ్మకూడదు, వారి సిద్ధాంతాలు పాటించకూడదు, వారి మాటలు నమ్మకూడదు అని చెప్పి కొంతమంది ఈ ముస్లిం గ్రంథయాన విద్వేష పరులు విస్తృతంగా ప్రచారం చేశారు. మీరు దర్గాల దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పి. ఎందుకనంటే, గురువుల్ని పూర్తిగా అవమానించడం, గురువులు బోధనలు అనేటువంటి లేకుండా చేయడం. ఎందుకంటే ఈ దర్గాలు అనేటువంటి హిందూ ముస్లింల సమైక్య సంస్కృతి అనమాట. హిందూ మతంలో గురువుల్ని ముస్లింలు పూజ చేసేవాళ్ళు, ముస్లిం గురువుల్ని హిందువులు పూజ చేసేవాళ్ళు. అంటే గురువులనే వాళ్ళు చూసేవాళ్ళు, మతాలను చూసేవాళ్ళు కాదు. కానీ మొదట ప్రారంభించింది మాత్రం ఇక్కడ ముస్లింలే. ఇప్పటికి కూడా జరుగుతూ ఉంది. దీనిని చూసి, ఎందుకంటే వాళ్ళు కొంత సఫలం అవుతూ ఉన్నారనమాట, పూర్తిగా సఫలం కాలేదు వాళ్ళు కూడా. వ్యతిరేకత అనేది వస్తూ ఉంది వాళ్ళల్లో కూడా. అయితే హిందూ సమాజంలో కూడా ఈ రకమైన ప్రయోగం చేయాలని విద్వేషవాదులు ప్రయత్నించారు. మొదటగా గురువులు అనేటువంటి వాళ్ళు సమానత్వమే చెబుతారు. వారు ఎక్కడికన్నా చూడండి, గురువు ఎప్పుడు సమానత్వమే చెబుతాడు. మొట్టమొదట బాబా అనేటువంటి గురువుని కనుక మనం లేకుండా చేసినట్టయితే మిగతా గురువులందరినీ కొట్టేసేయచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈ హిందూ విద్వేషవాదులు అనేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇక క్రైస్తవ గ్రంథ విద్వేషవాదం అనేది మనకు తెలిసిందే. వాళ్ళు ఇతర మతాల్లో, అంటే నిజంగా చూడండి, ఇక్కడ నేను మొత్తం మతాన్ని గురించి చెప్పట్లేదు. ఎందుకని వీరి పర్సెంటేజ్ ఎంత ఉంటుందంటే, ప్రతి మతంలో కూడా వీళ్ళు 1% కూడా ఉండరు, 0.1% ఉంటారు. మన దేశ జనాభాలో 0.1% అంటే దాదాపు 100 కోట్ల మంది జనాభా ఒక హిందువులు ఉన్నారని చెప్పి అనుకుందాం. ఒకవేళ ఇంకా ఎక్కువే ఉండొచ్చు, జనరల్గా అంటున్నాను. దాంట్లో 1% అంటే 1 కోటి మంది ఉండరు కదా ఈ విద్వేషవాదులు. 0.1% అంటే ఎంత అంటే 10 లక్షల మంది. నిజానికి అంతమంది కూడా ఉండరు, నాకు తెలిసి 10 లక్షల మంది కూడా ఉండరు, 1 లక్ష మంది ఉంటారు. అదేంటండి వాళ్ళు ఇంతలాను ప్రభావితం చేస్తున్నారంటే, మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు 1 లీటర్ పాలల్లో, అంటే 1000 మిల్లీలీటర్లు ఉంటుంది, 1 మిల్లీలీటర్ విషం పొట్టేశారు అనుకోండి, పాలు మొత్తం కూడా కలుషితం అయిపోతాయి. తాగామంటే అనారోగ్యం పాలైపోతాం, ఒకవేళ చచ్చిపోవచ్చు కూడా. ఒకే 1 మిల్లీలీటర్ చాలు, 1 మిల్లీలీటర్ చచ్చిపోతాం. పాము మనల్ని కాటేసినప్పుడు కూడా చెడుకున్నటువంటి పవర్ అది అనమాట. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఉండే తక్కువే, కానీ ఆ సమాజాన్ని పొల్యూట్ చేయటంలో మాత్రం వీళ్ళ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళని ఎవరిని నియంత్రించాలి, ఇది మనం తర్వాత చెప్పుకుందాం. కాబట్టి వీళ్ళు ఉండే జనాభా తక్కువే, కానీ వీళ్ళు జనాలందరినీ కూడా కంట్రోల్ చేయాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. సరే, మరి ఇప్పుడు బాబా దగ్గరకు వద్దాం. మరి బాబా దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఏం చేయాలి మనం ఇప్పుడు? వీరి రకమైన విద్వేష భావజాలని ప్రచారం చేస్తున్నారు. మొట్టమొదట వాళ్ళు చెప్పేది ఏంటంటే, అసలు వాళ్ళు పట్టించుకోవద్దండి, వదిలేద్దామండి అని చెప్పేది మొట్టమొదటిది. 99% మంది సాయి భక్తులు
వాళ్ళ మాటలను అసలు పట్టించుకోరు. వాళ్ళ మూర్ఖుల్లేండి అంటారు. ఎవరైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే వాడు మత మూర్ఖుడు, పిచ్చోడు, పిచ్చిముడు ఆడుకోండి, వదిలేసేయండి అని అంటారు అన్నమాట. ఇక 0.1% ఉంటారు సాయి భక్తుల్లో. 0.1% బాబా యొక్క కీర్తి ప్రతిష్టల్ని, ఆయన దగ్గర బాగా డబ్బులు వస్తున్నాయని వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి బాబా మీద నమ్మకమే ఉండదు. వాళ్ళకి పనులు జరిగినా జరగకపోయినా వాళ్ళ ఆలోచన అంతా కూడా వాళ్ళు బాబా మీద 10 మొక్కులు మొక్కుతారు అనమాట. బాబాతోటి మొక్కుతారు, ఒకే దానికి ఇంకో నలుగురికి మొక్కుతారు. ఎవరో ఒకళ్ళు ఇచ్చారు, బాబా ఇచ్చారు అని చెప్పి అందరు చెబుతుంటే అవును బాబానే మాకు ఇచ్చాడు అంటారు. మళ్ళీ ఇంకొకటికి వెళ్ళి అది ఆ దేవుడే మాకు ఇచ్చారంటారు. సరే, అలా చెప్పుకోవడం తప్పని నేను అంటలేదు, కానీ వీళ్ళకి దృఢమైన నమ్మకం ఉండదు. ఏమాత్రం తేడా వచ్చినా బాబాని వదిలేయమంటే వదిలేస్తారు. 0.1% వాళ్ళు అసలు భక్తులు కానీ లెక్కేసుకోవటానికి వీల్లేదు. ఇక మూడో రకం ఉన్నారు, లొంగిపోవటం అనమాట. వీళ్ళకి భయం ఎక్కువ. వీళ్ళు అప్పుడు దాకా బాబా గుళ్ళు కట్టచ్చు, బాబా ప్రచారం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ అవతలోడు గట్టిగా మాట్లాడేటప్పటికి లొంగిపోతారు అనమాట. మనకెందుకు వచ్చిన గొడవలే, మీరు చెప్పినట్లే బాబాని దేవుడు కాదు గురువు అనండి అంటే అలాగే గురువు అంటామండి. గురువు కాదు సంఘ సంస్కర్త అనండి, అలాగే సంఘ సంస్కర్త అంటాం. లేదు మనిషి అనండి, అలాగే నువ్వేం చెబితే అది. ఇట్లాంటి వాళ్ళు అనమాట. ఈ ఇద్దరి వలన బాబా భక్తులకు ఏ రకమైన ప్రయోజనం లేదు. ఇక మిగతా 2 రకాల వాళ్ళు ఉన్నారు. ఇక ఒకటి దృఢంగా నిలబడతారు. వాళ్ళు ఏదైతే నమ్ముతారో దాని మీద దృఢంగా నిలబడతారు. నువ్వెవరు మావ చెప్పేదానికి? బాబా దత్తాత్రేయుడు అవతారం అని నేను నమ్ముతున్నా, అది నా ఇష్టం. రాజ్యాంగం నాకు హక్కు ఇచ్చింది, గ్రంథాలు నాకు హక్కిచ్చాయి, ఉపనిషత్తులు నాకు హక్కు ఇచ్చాయి, వేదాలు నాకు హక్కు ఇచ్చాయి, నువ్వెవరు మాట్లాడటానికి అని దృఢంగా నిలబడి వాదిచ్చేవాళ్ళు. నేను విష్ణు అవతారం అంటాను, నువ్వెవడు మాట్లాడటానికి? నా ఇష్టం వచ్చినట్టు పూజ చేసుకుంటాను. నేను శివుడిలాగా పూజ చేస్తాను, నేను నంది పెట్టుకుంటాను, లేకపోతే తులసాకులు పూజ చేసుకుంటాను, ఆ స్తోత్రాలు చదువుతాను. నువ్వెవరు నాతో మాట్లాడటానికి? నేను నీ దగ్గరకు రాలేదు కదా. నువ్వు బాబా గురించి కామెంట్ చేసే హక్కు నీకు ఎక్కడుందని చెప్పి గట్టిగా వాదించేవాళ్ళు 0.4% ఉంటారు. నేనే సార్ ఇంత తక్కువ మంది అంటున్నారా? నేను సామాన్య భక్తులు 99% మంది ఉంటారని చెప్పాను. ఎవరైతే మందిరాలు నిర్మిస్తూ, సత్సంగాలు చెప్తూ, పుస్తకాలు రాస్తూ, కీర్తనలు రాస్తూ ప్రచారం చేస్తున్నారు బాబా తత్వాన్ని, అటువంటి వాళ్ళల్లో చాలా తక్కువ మంది ఉంటారు కదా. 0.4% అంటే దాదాపు 1004 మంది. మరి ఇలా చేసేవాళ్ళు కొద్దిమందే ఉంటారు. కాబట్టి వాళ్ళు దృఢంగా నిలబడతారు. వీళ్ళు ఇచ్చే స్ఫూర్తి బాబా భక్తులందరికీ కూడా ధైర్యాన్ని ఇస్తుంది అన్నమాట. ఇక 4వ వర్గం ఉంటారు. బాబా తత్వంలో ఇది మొట్టమొదటి నుంచి ఉంది, సత్యయానం. నేను చెప్పినది సత్యాన్ని ప్రాతిపదికగా తీసుకొని ఇది ప్రమాణం అని చెప్పి నిరూపించేవాళ్ళు కొంతమంది మొట్టమొదటి నుంచి ఉన్నారు భారతీయ సమాజంలో. మీకు ఒక మంచి ఉదాహరణ ఎవరంటే వివి నరసింహస్వామి గారు. ఆయన సాయి బాబా మీద ఎంతో దృఢమైన నమ్మకం ఉంది, కానీ డాక్యుమెంటరీ కావాలి. ఆయన ప్రత్యక్షంగా చూడందే నమ్మలేడు. నా అనుభవాలు వేరండి, కానీ బాబా అందరికీ ఇలాంటి అనుభవాలు ఇచ్చాడు అని నేను ఎలా చెప్తాను? అందుకని చెప్పి ఆయన ఏం చేశాడంటే బాబాతోటి కలిసి తిరిగిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి డాక్యుమెంటేషన్ చేశాడు అనమాట. అంటే బాండ్ పేపర్ మీద రాయించుకున్నాడు వాళ్ళ చేత. ఎంత పకడ్బందీగా రాయించాడో చూడండి, ఆయన లాయర్ కాబట్టి. అలాగే ఈ రోజున జస్టిస్ చంద్రకుమార్ అని చెప్పి మనకి హైదరాబాద్లో ఉంటారు పెద్దలు, బాబా భక్తులు. నిజంగా వారికి ఆలోచన ఎలా వచ్చిందో, షిరిడీలో వారు ఒక సందర్భంలో పనిచేయాల్సిన సందర్భంలో బాబాకు సంబంధించినటువంటి కోర్టు డాక్యుమెంట్లు మొత్తం తీసుకొని వచ్చారు. వారి దగ్గర ఉన్నాయి. వారు ఇప్పుడు రిటైర్ అయ్యి ఉన్నారు. ఎనీ క్షణం ఏ డాక్యుమెంట్ కావాలన్నా సరే బాబా మీద వచ్చిన ప్రతి విమర్శకి కూడా ఆయన దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. అలాగే ఎంతోమంది నేను ఒక బుక్ చూపించాను, పురుషోత్తమానంద గారు రాసినాడు. ప్రతి ఒక్కటి డీప్గా స్టడీ చేసి ఇది మాది, అసలు దీనికి పరిష్కారం ఇదే అని చెప్పేటువంటి వాళ్ళు. వీళ్ళు 0.4% ఉన్నారు. వీళ్ళు మందిరాలు నిర్మిస్తున్నారు, సత్సంగాలు చెప్పచ్చు, పుస్తకాలు రాయొచ్చు, కీర్తనలు రాయొచ్చు. 0.4%. వీళ్ళు చెప్పేటువంటి ఫిలాసఫీ మీదనే బాబా తత్వం అనేటువంటిది ఎప్పటికీ కింద పడిపోదు. మూఢత్వం అనేటువంటిది ఇందులో ఉండదనమాట. ఇది ప్రధానంగా మనం తెలుసుకోవాల్సినది. ఈ రకాల్లో ఎవరైతే బాబా కోసం దృఢంగా నిలబడి ఉన్నారో, ఎవరైతే బాబా తత్వ పరిశోధన చేస్తున్నారో, వీరిద్దరు ప్రధానంగా బాబా భక్తులు అందరికీ కూడా మానసిక స్థైర్యాన్ని ఇస్తూ ఉంటారు. వీరికి బాబా ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉంటాయన్నమాట. సరే, ఇప్పుడు ఈ విద్వేషం అనేటువంటిది వచ్చింది. ఎప్పుడు కూడా అవతల వాడు నన్ను కొట్టడానికి వచ్చాడు అని చెప్పన్నప్పుడు ఒకసారి మనం ఆలోచించాలి. వాడు కొడటానికి వచ్చాడు కాబట్టి వాడిని పటపట 4 దెబ్బలు కొట్టేయటం కాదు. కొట్టడానికి ప్రారంభించాడు, నాకేం దెబ్బ తగలలేదా, అసలు విషయం ఏంటి కనుక్కోవాలి. వీడు ఎందుకు వచ్చాడు, వాడికి ఏంటి, నా వల్ల ఏదైనా ప్రమాదం జరిగిందా, లేదు వాడు మానసిక స్థితి బాగలేదా అనేటువంటిది ఆలోచించేదే సత్యశోధన అనేటువంటిది. ఇప్పుడు మనం చేయబోయేది అదే. ఈ విద్వేష భావజాలం హిందువుల్లో ఒక వర్గం, హిందువులు అయినటువంటి కొన్ని కోట్ల మంది
పూజ చేసేటువంటి బాబాని కానీ బాబా భక్తులు కానీ ఈ 0.1% ఉన్నటువంటి ఈ గ్రంథయాన విద్వేషులు ఎందుకు ద్వేషిస్తున్నారు? దీని మూలాలు ఎక్కడ ఉన్నాయని చూస్తే మనం బ్రిటిష్ వారి కాలానికి వెళ్ళాలి. ఇదేంటండి ఎప్పుడో వెళ్ళిపోయిన బ్రిటిష్ వాళ్ళ గురించి మీరు మాట్లాడతారు, ఇప్పుడు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది అని అంటే, దయచేసి మీరు ఏమనుకున్నప్పటికీ నేను చెప్పేటువంటి కొన్ని అంశాలని పరిశీలించండి. ఆ తర్వాత మీరు నెట్లో సెర్చ్ చేయండి, అది నిజమా కాదా అనేటువంటి తెలుసుకోవచ్చు. బ్రిటిష్ వారి కాలంలోనే ఈ గ్రంథయాన విద్వేష భావాలు భారతీయ సమాజంలో నాటబడ్డాయి. మనం అంటుంటాం వారు విభజించి పాలించు అనే సిద్ధాంతాన్ని అమలు చేశారు అని. ఏంటి, ఎలా విభజించారు అని తెలుసుకోవాలి కదా. అది తెలుసుకుంటే మనం ఆటోమేటిక్గా దానికి మందు వేయచ్చు అనమాట. కాబట్టి ఆ తర్వాత ఈ విద్వేష భావజాలం అనేటువంటిది ఎలా పెరిగింది, ఈరోజు దానివల్ల మనం ఏం అనుభవిస్తున్నాం అనేటువంటిది నేను వివరిస్తాను. దీనిని ఒకసారి మీరు కూడా పరిశీలించండి. ఇది వాస్తవం అంటే ఖచ్చితంగా దీని పరిష్కారాలను కూడా మనం సమాజానికి తెలియజేసిన వారం అవుతాం. రాబోయే రోజుల్లో భారతీయ సమాజానికి ఇది ఎంతో ఎక్కువగా ఉపయోగపడుతుంది. దీని గురించి మనం తెలుసుకుందాం. దీన్ని ఒకసారి పరిశీలించినట్లయితే మొట్టమొదటిగా గ్రంథయానం అనేటువంటి దాన్ని, ఈ గ్రంథం ప్రకారం మీ దేశంలో మీరు పెత్తనం చేయండి అనేటువంటిది ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందినటువంటి విలియం జోన్స్ అనేటువంటి ఇతను జడ్జిగా కూడా ఉన్నాడు. ఆయన 1794వ సంవత్సరంలో, మీరు ఈయన వికీపీడియా చూస్తే తెలుస్తుంది, ఈయన 2 గ్రంథాలను ముద్రించాడు. అప్పుడే భారతదేశంలోకి ముద్రణా యంత్రాలు వచ్చాయి. ఏమిటి అంటే ఫత్వా ఈ ఆలంగిరి అనేటువంటిది ఒకటి, అలాగే మనుధర్మశాస్త్రం అనేటువంటిది ఒకటి. చూడండి, ఈయన వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ పురాణాలు కానీ ఏమీ ముద్రించలేదు. కేవలం ఏంటి అంటే ముద్రించింది ఫత్వా ఈ ఆలంగిరి, అలాగే మనుధర్మశాస్త్రం. ఈ ఫత్వా ఈ ఆలంగిరి ఏం చెప్తూ ఉందంటే, మతం అనేటువంటిది ఎప్పుడు కూడా మతాధిపతుల చేతిలోనే ఉండాలి. మిగతా సమాజం అంతా కూడా, ఇస్లాం సమాజం అంతా కూడా ఈ మతాధిపతుల యొక్క కంట్రోల్లో ఉండాలి. మతాధిపతులు అనేటువంటి వారు వీరికి ఫత్వాలు జారీ చేయొచ్చు, అంటే ఆర్డర్స్ చేయొచ్చు, వీళ్ళు చెప్పిన విధంగానే నడుచుకోవాలి అనేటువంటిది. అంటే వీళ్ళకి అత్యధికమైనటువంటి ప్రయారిటీ ఇచ్చేసింది అనమాట. అంటే మత ఛాందసులు ఎవరైతే ఉంటారో, ఇందాక చెప్పుకున్నటువంటి 0.1% వాళ్ళకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి సమాజాన్ని మీరు దోచుకోండి, మాకు సహకరించండి, ఆ ఉద్దేశంతో ఈ గ్రంథం తయారు చేయబడింది. అలాగే మనుధర్మశాస్త్రం అనేటువంటిది, దేంట్లో కూడా ఎవరైతే మతాధిపతులు ఉంటారో వీరికి మొత్తం సమాజం మొత్తం మీద అధికారాన్ని కట్టబెట్టడం జరిగింది. మీరు ఈ సమాజం మొత్తాన్ని కూడా కంట్రోల్ చేయండి, మీరు మాకు అనుగుణంగా ఉండండి. అంటే ముస్లిం మతాధిపతులు కానీ ఈ హిందూ మతాధిపతులు కానీ ఎవరైనా సరే ఈ 0.1% ఉండేవాళ్ళు, వీరిద్దరూ కలిసి మీ సమాజాన్ని దోచుకోండి, మీ సమాజాన్ని పీడించండి, మాకు సపోర్ట్ ఇవ్వండి. ఇది ప్రధానమైనటువంటి ఉద్దేశం. మనం అనుకోవచ్చు భారతదేశంలో ముస్లింలు చాలా దుర్మార్గులు అండి, వీరు మత ఛాందసులు, అది ఇది అని. దీంట్లో కొంత వాస్తవం ఉంది. అలాగే మంచి వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే హిందూ సమాజంలో దోచుకున్నారు వాళ్ళు ఒక వర్గం వాళ్ళు అని చెప్పండి, వాళ్ళల్లో మంచి వాళ్ళు కూడా ఉన్నారు, దోచుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా ఒక కులాన్ని కానీ ఒక మతాన్ని కానీ లేదా ఒక ప్రాంతాన్ని గురించి మాట్లాడేటప్పుడు వారందరూ కూడా ఒకే రకం అని అంటే చాలా తప్పు. ముస్లింలు అందరూ కూడా దుర్మార్గులు అంటాం తప్పు. ముస్లింల్లో కొంతమంది ఉన్నారు వాళ్ళు మత విద్వేషులు. అలాగే మనుధర్మశాస్త్రం ప్రకారం బ్రాహ్మణవాదం, బ్రాహ్మణులందరూ దుర్మార్గులు అనడం తప్పు. బ్రాహ్మణుల్లో కొంతమంది దోచుకున్నారు, కానీ కొంతమంది సంఘ సంస్కృతులు కూడా ఉన్నారు కదా. మరి ఇటువంటి భావజాలం బయటకు వచ్చిన సందర్భంలో నిజమైనటువంటి చరిత్ర ఏంది అనేటువంటిది బయటపెట్టిన వ్యక్తి నిజంగా అవతార పురుషుడు ఎవరైనా ఉన్నారు అని ఈ కలియుగంలో నమ్మాలి అని చెప్పంటే నేను మొట్టమొదటిగా రాజా రామ్మోహన్ రాయ్ గారినే నమ్ముతాను. ఎందుకంటే వారు చేసినటువంటి చాలా గొప్ప పని ఏంటంటే, ఇవి మా గ్రంథాలు కాదు. ఆయన ఒక మతం గురించి, ఆయన హిందూ, కానీ హిందుతత్వం గురించే మాట్లాడలేదు. మొత్తం లోపలికి వెళ్ళాడు, సత్యాన్ని శోధించాడు. శోధించి ఈ హిందువులు మీరు చెప్తున్నటువంటి మనుధర్మశాస్త్రం కాదు మా ప్రమాణ గ్రంథం, ఉపనిషత్తులు మా ప్రమాణ గ్రంథాలను తీసుకొచ్చి వాటిని ముద్రించారు. అలాగే ఈ ఫత్వా ఈ ఆలంగిరి కాదు, వహాబిజం అనేటువంటి ఒక పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఈ ఉపనిషత్తులు కానీ వహాబిజం కానీ చెప్పేటువంటిది ఏంటంటే, భగవంతుడిలో మనం ఐక్యత చెందటానికి సాధన చెయ్యాలి. మన యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి అంటే, ఆధ్యాత్మికత యొక్క అల్టిమేట్ గోల్ ఏంటంటే భగవంతునితో అనుసంధానం చెందటం అనేటువంటిది రాజా రామ్మోహన్ రాయ్ గారు స్పష్టంగా చెప్పారనమాట. సో వీటితోటి పాటే కాదు, అలాగే జీసస్ బోధించిన బోధనలు కూడా ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చాడు. భారతీయ సమాజం మొత్తాన్ని గురించి ఆలోచించిన వ్యక్తి ఆయన.
నువ్వు హిందువులు ఒక్కళ్ళనే సంస్కరిస్తే సరిపోదు. ఈ దేశంలో, ఈ సమాజంలో ఉన్న ముస్లింలలో సంస్కరణ రావాలా, క్రిస్టియన్స్లో రావాలా, అందరిలో రావాలనేటువంటిది ఆయన ఉన్నతంగా ఆలోచించాడు. అందుకనే ఆయన్ని ఆధునిక భారతదేశ పితామహుడు అని చెప్పంటారు. అయితే మనం మర్చిపోతూ ఉన్నాం అటువంటి మహానుభావుడిని. అదేవిధంగా మరి మనం కనుక ఒకసారి చరిత్రలోకి వెళ్ళి చూద్దాం. భారతదేశంలో వీళ్ళు చెప్పేటువంటి ఇస్లాం అనేటువంటిది కానే కాదు. వీళ్ళు చెప్పే ఇస్లాం ఏంటంటే టర్కీలో ఉండేటువంటి ఇస్లాం. దాన్ని తీసుకొచ్చి ఈ యొక్క ఫత్వా అలంగిరిలో చెప్పారు. అలాగే మంధర్మ శాస్త్రం అనేటువంటిది మన దేశంలో కాదు, ఇది వాస్తవానికి నేపాల్లో దొరికినటువంటి పుస్తకం అని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ ముద్రించారు. ఇదంతా కూడా మనకి ఈరోజు వికీపీడియాలో కూడా దొరుకుతుంది అనమాట. అయితే భారతీయ సమాజంలో విద్వేషాలు లేవా? ఉన్నాయి. కానీ ఈ గ్రంథయానం అని చెప్పాను కదా, ఒక గ్రంథాన్ని తయారు చేసుకొని దాని ప్రాతిపదికన ఎప్పుడైతే సమాజాన్ని కంట్రోల్లో పెట్టాలనుకుంటాం అదే గ్రంథయానం. అంతకుముందు సమాజంలో వివక్షతలు వేరండి, వివక్షతలు సహజంగా ఉంటాయి. కానీ ఆర్గనైజ్డ్గా ఒక పుస్తకంలో రాసుకొని దీని ప్రకారం చేయాలి అనుకోవటం భారతీయ సమాజంలో అప్పటిదాకా లేదు. ఇది కొత్తగా ప్రవేశపెట్టిన వాడు విలియం జోన్స్. వీళ్ళు చెప్పిన మతం తప్పు అనేది మనం ఒకసారి చరిత్రలోకి వెళ్తే అర్థమవుతుంది. ఒకసారి పైన చూడండి, ఇస్లాం మతంలో భారతీయ ఇస్లాం అనేటువంటిది ఈస్ట్ ఇస్లాం. దీనికి మొట్టమొదటి ప్రారంభకుడు ఎవరంటే మహమ్మద్ ప్రవక్త యొక్క ఆశయాలను ఇక్కడికి తీసుకొచ్చినటువంటి మాలిక్ ఐబిన్ దినార్ అనేటువంటి వ్యక్తి. ఆయన భగవంతుల్లో మనం అనుసంధానం కావటమే ఇస్లాం మతం యొక్క లక్ష్యం. ఇస్లాం అంటే శాంతి మార్గం. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి వారందరూ చూడండి, ఖ్వాజా మొహిద్దీన్ చిస్తీ కానివ్వండి, అలాగే అదేవిధంగా కుతుబుద్దీన్ బఖ్తియార్ కాకి, హజరత్ నిజాముద్దీన్, ఫరీదుద్దీన్, ఇటువంటి వాళ్ళందరూ ముస్లింలు ఈ దేశానికి వచ్చిన కొత్తల్లో ఉన్నటువంటి గురువులు అనమాట. తర్వాత వందల మంది గురువులు ఉన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా గురువుల వల్లే, వారి వల్లనే ఇస్లాం మతం అనేటువంటిది భారతదేశంలో ఒక సాఫ్ట్ మతంగా ఉందన్నమాట. అదే మిగతా దేశాల్లో తీసుకొని వాళ్ళు క్రూరులు ఈ రోజుకి తన్నుకుంటూనే ఉంటారు. కానీ భారతదేశంలో హిందువులు ముస్లింలు కలిసి జీవించడానికి హిందూ సన్యాసులతో పాటు ముస్లిం సన్యాసులు, ముస్లిం గురువులు కూడా ఎంతో కృషి చేశారు. అదేవిధంగా ఆధునిక కాలంలో కూడా తీసుకున్నట్లయితే మనకి అనేక మంది బాజీ వలి అని, అదే రకంగా హజరత్ బాబాజాన్ కానీ, లేకపోతే అమీరుద్దీన్ కానివ్వండి, మస్తాన్ బాబా కానీ, ఇలా అనేక మంది మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. సో వీరందరూ కూడా చేశారు. అయితే ఈ రోజున ఈ గురువుల మొత్తాన్ని ఈరోజు ఏం చేస్తుందంటే ఈ యొక్క ఇస్లాం అనేటువంటి పేరుతోటి ఈ గురువులు బోధించిన బోధనలు మొత్తాన్ని కూడా ఈ దేశంలో లేకుండా చేయాలని ప్రయత్నిస్తుంది. నిజంగా దేశద్రోహం ఏదైనా ఉంది అని అంటే మన దేశంలో మన యొక్క ఐక్యతకి, జాతీయ సమైక్యతకి ఎవరైతే కృషి చేశారో ఆ గురువుల చరిత్ర లేకుండా చేయాలనుకోవటం దేశద్రోహమే నిజంగా. అదే రకంగా భారతీయ సమాజాన్ని చూడండి, వీరు చెప్పేది ఏంటంటే మతాధిపతులైన బ్రాహ్మణులు అనేక సంవత్సరాల నుంచి దోచుకున్నారు, అది ఇది అని చెప్తారు. ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భారతీయ సమాజంలో రెండు వర్గాల వారు ఉన్నారు ఆధ్యాత్మికతకు సంబంధించి, బ్రాహ్మణులు, శ్రమణులు. బ్రాహ్మణులు అని అంటే సహజంగా బ్రహ్మని అంటే బ్రహ్మన్ అంట, ఉపనిషత్తులు బ్రహ్మము అని చెప్తున్నాయి. ఈ బ్రహ్మముని నమ్మేటువంటి ఆధ్యాత్మిక సాధనా పరుల్ని బ్రాహ్మణులు అని చెప్పి అన్నారు. బ్రహ్మజ్ఞానంతు బ్రాహ్మణ, ఈ బ్రహ్మజ్ఞానం ఉన్నవారు బ్రాహ్మణులు. శ్రమణులు అంటే ఆ బ్రహ్మం అనేటువంటిది మాకు అసలు అవసరం లేదండి, మేము స్వతసిద్ధంగా ఈ మానసిక బంధాలన్నింటినీ తొలగించి లిబర్టీ అంటే స్వేచ్ఛను పొందుతాం, నిర్వాణం పొందుతాము అనేటువంటి వాళ్ళు బౌద్ధులు కానీ, జైనులు కానీ, చార్వాకులు కానీ, లేకపోతే ఆగ్నేయవాదులు కానీ, వీళ్ళందరూ శ్రమణులు అని చెప్పంటారు. ఈ రెండు వర్గాల వారు అన్ని వర్గాల ప్రజల నుంచి ఉన్నారనమాట. ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే మీరు ప్రాచీన భారతదేశంలో చూడండి, వీరు చెప్పేది ఏంటంటే ప్రాచీన కాలం నుంచి భారతదేశంలో మతం పేరుతోటి దోపిడీ జరిగింది అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, మనకి దీంట్లో ప్రధానంగా ప్రాచీన కాలంలో కనుక చూసినట్లయితే మనకి భరద్వాజుడు కానివ్వండి, ఆంగిరసుడు కానివ్వండి, అత్రి కానివ్వండి, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, ఇటువంటి వారు ఋషులుగా ఉన్నారు. వీరందరూ ఎక్కడ ఉన్నారండి? ఆశ్రమాల్లో ఉన్నారు. అంతేగాని రాజుల దగ్గరికి వెళ్ళి భోగలాలస్తోటి లేరు. వారు ఎప్పుడన్నా పిలిస్తే వెళ్ళి సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు. ఒకవేళ విద్య నేర్చుకోవాలన్నా రాజులే వాళ్ళ దగ్గరికి వెళ్ళేటువంటి వాళ్ళు. అలాగే చారిత్ర ప్రాథమిక దశలో చూడండి, ఇక్కడ బుద్ధుడు, మహావీరుడిని వేరేగా చూస్తారు, కానీ ఇదంతా భారతీయ సంస్కృతిలో భాగమే. నిజానికి వారు కూడా భారతీయ సంస్కృతిలో భాగమే, ఇస్లాం గురువులు కూడా. కానీ ఈరోజు మనం మతం అనే పేరుతో విడదీసి మాట్లాడుతూ ఉన్నాం. ఇక్కడ బుద్ధుడు కానీ, మహావీరుడు కానీ, నాగార్జునాచార్యుడు కానీ, కొండాచార్యులు కానీ,
కానీ ఆళ్వారులు, నయనారులు ఇటువంటి వాళ్ళందరూ కూడా ప్రాచీన చరిత్రలో గొప్ప గురువులుగా ఉన్నారు. వాళ్ళు ఎవరైనా ఆస్తిపాస్తుల కోసం కానీ సమాజం మీద పెత్తనం చేయడానికి ప్రయత్నించారా? లేదు. వారు భక్తి మార్గాన్ని చెప్పారు, ముక్తి మార్గాన్ని చెప్పారు. అలాగే మధ్యయుగాల్లో చూడండి, బసవేశ్వరుడు కానీ, కబీర్ కానివ్వండి, లల్లేశ్వరి గారు కానివ్వండి, లేదు అక్క మహాదేవి గారు కానివ్వండి, ఇటువంటి వారందరూ కూడా వీరిలో ఎవరైనా డబ్బుల కోసం పాకులాడిన వాళ్ళు ఉన్నారా? సమాజం మీద పెత్తనం చేయాలనుకున్న వాళ్ళు కూడా లేరు. అలాగే ఆధునిక భారతదేశంలో రామకృష్ణ పరమహంస కానివ్వండి, వీరబ్రహ్మేంద్ర స్వామి గారు, వేమన, రమణ మహర్షి, స్వామి వివేకానంద, షిరిడి సాయిబాబా, ఇటువంటి వారందరూ కూడా వీరందరూ కూడా నిరాడంబరంగా ఉన్నటువంటి వాళ్ళే. వీరందరి పేర్లు చరిత్రలో ఉన్నాయండి. వారి బోధనలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ మతం పేరుతో దోచుకున్నారని చెప్తున్నారు. వాళ్ళ పేర్లు అయ్యి 4 చెప్పండి. ఎవరు దోచుకున్నారు? వాళ్ళల్లో ఎవడో ప్రధానమైన వాడు ఉండాలి కదా. చెప్పలేము, ఎందుకంటే లేరు అసలు. మీకు చిత్రమైన విషయం ఏమిటంటే శాసనాల్లో ఎక్కడా కూడా ఈ యొక్క చాతుర్వర్ణాలు అనేటువంటి మాట కనపడదు మనకు అసలు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఉన్నారు, వీళ్ళు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్తున్నారు కదా. అటువంటి మాటలు ఎక్కడా కూడా మన చరిత్ర ఈ శాసనాల్లో కనపడవు. ఇదంతా కూడా తర్వాత కాలంలో అనవసరమైన ఏర్పాటు చేసింది. అదే రకంగా బ్రాహ్మణులు అనేటువంటి వారు అన్ని కులాల నుంచి ఉన్నారు. అలాగే పరిపాలకులు కూడా అన్ని కులాల్లో ఉన్నారు. భారతదేశం ఆర్థికంగా ఎలాగ మనకు తెలుసు. భారతదేశంలో ఉన్న శిల్పకళ కానివ్వండి, భారతదేశంలో నేసిన వస్త్రాలు కానివ్వండి, భారతదేశంలో తయారైన కుండలు కానివ్వండి, లేకపోతే ఇంకా అనేక రకాలైనటువంటి పరికరాలు కానివ్వండి, వ్యవసాయ ఉత్పత్తులు కానీ ప్రపంచం మొత్తం డిమాండ్ ఉండేవి. వాటికి అమ్మడం ద్వారా అనేక లాభాలు సంపాదించారు. భారతదేశంలో మీరు చూడండి, చర్మకారుల దగ్గర నుంచి, ఈరోజు చర్మకారులు అంటే ఏదో తక్కువ అని చెప్పండి, చర్మకారులు కానివ్వండి, వడ్రంగులు కానివ్వండి, లోహ పని వారు కానివ్వండి, నేత పని వారు కానివ్వండి, కుమ్మరులు కానివ్వండి, లేదు దంత పని, ఇలా అన్ని పనుల వాళ్ళు కూడా శ్రేణులుగా ఏర్పడి పెద్ద పెద్ద వ్యాపారాలు చేశారు. వాళ్ళని మీరు శూద్రులు అని చెప్పి పుస్తకంలో రాశారు కాబట్టి చెప్తా ఉన్నారు. కానీ చరిత్రలో అలా లేదు. మీరు శాసనాలు చూడండి, మీరు చరిత్ర చదివిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే శ్రేణులు, శ్రేష్ఠులు అనేటువంటి అన్ని వృత్తుల వారు ఉన్నారు. పెద్ద సంపన్నులు వాళ్ళందరూ కూడా. వాళ్ళు రాజ్య పదవులు అనుభవించారు, రాజకీయాల్లో ఉన్నారు, అలాగే బ్రాహ్మణులుగా వ్యవహరించారు, అన్నిటిగా వ్యవహరించారు. చరిత్ర ఇది. కానీ వీళ్ళు చెప్పినటువంటిది విషబీజాలు అనేటువంటిది ఎవరు నాటారు? ఇతను అంటే విలియం జోన్స్ అనేవాడు నాటాడు. అయితే రాజా రామ్మోహన్ రాయ్ గారు ఎదిరించినప్పటికీ వీళ్ళ భావజాలం క్రమక్రమంగా జనాల్లోకి వెళ్ళిపోవడం వచ్చింది. ఎవరైనా అంతే కదా. ఈ మతాధిపతులు ఎప్పుడు కూడా సమాజాన్ని దోచుకోవడానికి వాళ్ళ సుఖాల కోసం చూసుకుంటారు. ప్రభుత్వమే అండగా నిలబడింది వాళ్ళకి. ఇక వాళ్ళకి అడ్డు అదుపే ఉంది. ఆ పుస్తకాలను ప్రచారం చేసుకున్నారు. ఇదే నిజమైన భారతదేశ చరిత్ర అని నమ్మించారు. గురువులని, అలాగే మన ప్రాచీన సమతావాద సంస్కృతి మొత్తాన్ని నాశనం చేయడానికి ఈ యొక్క మత ఛాందసవాదులు, ఈ గ్రంథయాన విద్వేష పరులు పూలుకున్నారు. తత్ఫలితంగా 1857లో గొప్ప విప్లవం వచ్చింది. ఒక యుద్ధం జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ, ఈ బ్రిటిష్ వారి కంపెనీ ఏదైతే ఉందో, ఇది నిజానికి మొట్టమొదటి బ్రిటిష్ వారు మన దేశానికి పరిపాలించడానికి నేరుగా రాలేదు. ఒక కంపెనీ, ఈస్ట్ ఇండియా అనేది ఒక కంపెనీ, బ్రిటిష్ వారి కంపెనీ. ఈరోజు మనం ఎట్లయితే అంబానీ, ఆదానీ, టాటా, బిర్లా ఇలా కంపెనీలు ఉన్నాయో, అలాగే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వచ్చి మన దేశాన్ని పరిపాలించారు. వారు ఆక్రమించుకున్నారు కొంత భాగాన్ని. ఈ తర్వాత 1857లో జరిగిన యుద్ధం తర్వాత ఈ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ అన్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళని చంపేశారు చాలా మందిని మన వాళ్ళు. దాంతో బెంబేలెత్తి పారిపోయారు. అయితే అప్పుడు జరిగిన విషయం ఏంటంటే బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే, అరే మన కంపెనీ చాలా కష్టపడి రాజ్యాన్ని ఏర్పాటు చేసింది, ఇది వదిలేస్తే ఎట్లా అని చెప్పి మళ్ళీ వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఈసారి బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే, మేము మిమ్మల్ని చాలా చక్కగా పరిపాలిస్తాము, మీకు బాగా ఆధునిక విద్య నేర్పిస్తాము, మిమ్మల్ని మేమే పరిపాలిస్తాము, మీరు ఇలా వదిలేస్తే మీరు తన్నుకుంటారని పెద్ద పెద్ద నాయకులతోటి, పక్క రాజులతోటి మంతనాలు జరిపి మళ్ళీ మన దేశంలో బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలించడం మొదలుపెట్టింది అనమాట. సరే, బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలించిన తర్వాత ఈ విషబీజాలు ఎలా మొలకెత్తే పెద్ద మొక్కలుగా మారాయో చూద్దాం. ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే ఇది బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు భారతదేశం యొక్క మ్యాప్. దీంట్లో ఉన్నటువంటిది ఎర్ర రంగులో ఉన్నటువంటిది మొత్తం కూడా బ్రిటిష్ వారు ఆక్రమించుకొని పరిపాలిస్తున్నటువంటిది. అలాగే మిగతా ప్రాంతాలు ఉన్నాయి చూసారా, ఎర్ర రంగు కాకుండా బ్లూ కలర్లో ఉన్నటువంటిది, అదంతా కూడా వేరువేరు రాజ్యాలు అనమాట. నిజానికి ఇవన్నీ కూడా వేరువేరు దేశాలతో సమానం. మరి ఇటువంటప్పుడు ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఈ వేరువేరు దేశాలు, వేరువేరు రాజ్యాలు ఉన్నారు కదా, వాళ్ళ సపోర్ట్ తోటి మన దేశాన్ని మళ్ళీ వాళ్ళు ఆక్రమించుకొని పరిపాలించడం మొదలుపెట్టారు. అయితే మీరు ఒకసారి ఆలోచించండి,
ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే భారతదేశం ఒక సగ పార్ట్ కంటే కొంచెం తక్కువ ఉంది. మిగతా ప్రాంతం అంతా కూడా స్థానికంగా మనకి ఇక్కడ చెందినటువంటి రాజులు ఉన్నారు. మరి వీళ్ళందరూ మనదంతా ఒకే దేశం అనే భావన ఎలా వస్తుంది మీరు ఒకసారి ఆలోచించండి. ఈ రోజున మనం అనేక రాష్ట్రాలు ఉన్నాయి, ప్రాంతాల వారీగా ఈ రోజుకి మనం కొన్ని ఘర్షణలు పడుతూ ఉన్నాం, భాషా పరంగా కానీ మతపరంగా కానీ మరొకటి పరంగా, హక్కుల పరంగా. కానీ పూర్తిగా రాజులు వేరు, వాళ్ళ యొక్క కరెన్సీ వేరు, వాళ్ళ యొక్క ఆలోచనలు వేరు, వాళ్ళ యొక్క భాషలు వేరు. మేమంతా భారతీయులు అని ఎలా వీళ్ళకి అనిపిస్తుంది ఒకసారి మీరు ఆలోచించండి. ఇది సాధ్యం కాదు కదా. కానీ దీన్ని సాధించిన వాళ్ళు ఒకే ఒక్కళ్ళు, ఆయనే మొట్టమొదటి భారత జాతీయ నాయకులు. ఆయన స్వామి వివేకానంద. ఈయన పార్టీలతో దేనితో సంబంధం లేదు, కాంగ్రెస్ కానీ మరొకటి కానీ హిందువులతో మహాసభలతో కానీ. ఆయన ఒక సన్యాసి. ఆయన మొట్టమొదటిసారిగా అమెరికా వెళ్ళారు. ఆయన గురించి మనం ఒకసారి చూద్దాం. స్వామి వివేకానంద గారు అమెరికాలో జరిగినటువంటి విశ్వమత మహాసభకి వెళ్ళి ఎప్పుడైతే భారతీయ ఉపనిషత్తుల తత్వం, అంటే ఇందాక రాజారామ్మోహన్ రాయ్ గారు ఏ తత్వం అయితే చెప్పాడో అదే తత్వాన్ని ప్రతిపాదించారు. ఈ తత్వాన్ని ప్రతిపాదించేటప్పటికి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి అన్ని దేశాల వారు కూడా వివేకానంద గారిని అద్భుతంగా ప్రశంసించారు. పత్రికలన్నీ కూడా వివేకానంద గురించి రాసినాయి. ఈయన భారతదేశం నుంచి వచ్చిన సాధువు అనేటువంటిది అనమాట. చూడండి, అప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ పాలకుల్లో ఉన్న భారతదేశం కానివ్వండి, వేరు వేరు రాజ్యాల్లో ఉన్న వాళ్ళందరూ కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఒకటే నినాదం వచ్చేసింది వాళ్ళ మనసులో. ఏంటంటే మన దేశానికి చెందినటువంటి మన వ్యక్తి వివేకానంద, మన సన్యాసి, హిందూ సన్యాసి అక్కడికి వెళ్ళాడు. భారతీయ సన్యాసి. సన్యాసులకు కులము మతము ప్రాంతం ఏమి ఉండదు. ఆ వివేకానంద గారు భారతదేశం మొత్తం తిరిగారు. కొన్ని ప్రాంతాలు కాలినడకను కూడా తిరిగారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఉన్నటువంటి దేశాలు మొత్తం తిరిగారు. బ్రిటిష్ పరిపాలనలో ఉన్నాయి తిరిగాడు, వేరే రాజుల పరిపాలనలో ఉన్నాయి తిరిగాడు. ఆయన నిజమైనటువంటి సన్యాసి. మరి అందుకే ఆయన మొట్టమొదటి జాతీయ నాయకుడు అని చెప్పుకుంటా ఉన్నాం. మరి ఈయన ఈ యొక్క ఏకత్వ భావన సాధించిన తర్వాత భారతీయుల్లో ఒక మార్పు వచ్చింది. ఈయన 1893వ సంవత్సరంలో ఈయన ఉపన్యాసించడం జరిగింది. తర్వాత క్రమక్రమంగా జనాల్లో మా దేశానికి కూడా స్వతంత్రం రావాలా, భారతీయులంతా ఒకటి. అప్పటిదాకా ఆ భావన లేదు, గుర్తుపెట్టుకోవాలి మనం. ఇది భారతీయులకి మనకి స్వాతంత్రం కావాలని 1900 సంవత్సరం తర్వాత నుంచి ఎక్కువగా డిమాండ్ ముందుకు వచ్చిందనమాట. ఆ సమయంలో ఏం చేశారంటే 1901వ సంవత్సరం తర్వాత 1903వ సంవత్సరంలో స్వామి వివేకానంద గారు మహాసమాధి చెందారు. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఈ ప్రజలందరూ ఒక మాట మీదకి వస్తున్నారు, వీళ్ళలో చీలికలు తీసుకురావాలి. గతంలో ఉన్నటువంటి ఒక విద్వేషపూరితమైన గ్రంథాలు రాశారని చెప్పుకున్నాం. మన ఫత్వా-ఏ అలంగిరి ఒకటి, మనధర్మ శాస్త్రం అనేది ఒకటి. వాటి ఆధారంగా మత సంస్థలను ఏర్పాటు చేసి విద్వేషాలు పెంచాలా అని పూనుకున్నారు. అయితే తొందరగా ముందుకు ఎవరు రాలేదు, ఇటు హిందువులు కానీ అటు ముస్లింలు కానీ. ముస్లింలను ముందు టార్గెట్ చేశారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే భారతదేశంలో హిందువులు ఎక్కువ, మీరు తక్కువ ఉన్నారు, మీ విద్య కోసం కానీ దేనికోసం ముస్లిం హక్కుల కోసం పోరాడాలా అని చెప్పి ముస్లిం లీగ్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేశారు. మొట్టమొదట అది ఏర్పాటు చేసిన లక్ష్యం మంచిదే, ముస్లింల హక్కుల కోసం. అలాగే హిందూ మహాసభ అనేటువంటి దాన్ని తర్వాత ఇది 1906వ సంవత్సరంలో ఏర్పాటు చేస్తే అది 1911వ సంవత్సరంలో, అంటే ఒక 5 సంవత్సరాల గ్యాప్ తోటి ఏర్పాటు చేశారు. మొదటి తరంలో ఉన్న నాయకులు కొన్ని ఉన్నతమైన లక్ష్యాల కోసం ఏర్పాటు చేశారు. కానీ ఎప్పుడైతే మతం పేరుతో ఏర్పాటైందో నెమ్మది ముస్లిం లీగ్ అనేటువంటి దేనికి కేంద్రంగా మారిందంటే ఈ ఇస్లాం గ్రంథయాన విద్వేష భావజాలాలను పెంపొందించడానికి మార్గంగా మారింది. అలాగే హిందూ మహాసభ అనేటువంటి తర్వాత గ్రాడ్యువల్ క్రమక్రమంగా కొన్ని 10 సంవత్సరాల తర్వాత ఈ మనుధర్మ శాస్త్రమే మనది, దీని ప్రకారం చేయాలా, ఫత్వా-ఏ అలంగిరి మనది, మనం దీని ప్రకారం ఇది చేయాలా అనేటువంటి ఈ పిచ్చి ఈ రెండింటికి కూడా తర్వాత కాలంలో, అంటే ఈ సంస్థలుగా ఉన్నాయా ఈ కొంచెం మార్పు చెందినాయి అనేటువంటిది చరిత్రని కొంచెం స్టడీ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఈ ఏర్పాటు చేసింది దేనికి అని అంటే బ్రిటిష్ వాళ్ళు హిందువుల్ని ముస్లింల్ని విడదీయాలి, వీళ్ళిద్దరిని కలవకుండా చేయాలి. అప్పుడు దాకా కలిసే ఉన్నారు. సో వీళ్ళు దీన్ని రెచ్చగొడుతూ వీళ్ళకి అనేక రకాలైన రాయితీలు కల్పించారు, మతపరమైనటువంటి రాయితీలు కల్పించారు. ఈ రోజుకి మనం చూస్తున్నాం కదా, వాళ్ళకి వక్ఫ్ ఆస్తులు కానివ్వండి, లేకపోతే హజ్ యాత్రకి రాయితీలు కానివ్వండి, మతపరమైనటువంటి స్వేచ్ఛలుగా ఎక్కువ రాయితీలు కల్పించారు అన్నమాట. అలాగే రాజకీయ రిజర్వేషన్లు కూడా ఇచ్చారు వాళ్ళకి.
ప్రత్యేకమైన నియోజకవర్గాలు ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా వీళ్ళకి ఇచ్చారు. కానీ హిందూ మహాసభ కానీ లేకపోతే హిందూ సంస్థలకు కానీ అంత వెసులుబాటు రాలేదు. ఎందుకు రాలేదు అని అంటే, ఇద్దరికి విభజించి చీలిక పెట్టాలి అంటే ఇద్దరికి రొట్టెని సమానంగా ఇస్తే ఇద్దరు ఈక్వల్గా ఉంటారు. కానీ ఇద్దరి మధ్య తగులాట పెట్టాలంటే ఏం చేయాలంటే మధ్యలో ఉండేవాడు ఒకడికి ఎక్కువ ఇవ్వాలి, ఒకడికి తక్కువ ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు ఏంటంటే ఎక్కువ ఇచ్చినవాడేమో సంతోషపడతాడు, సపోర్ట్ చేస్తాడు అనమాట ఇచ్చినప్పుడు. రెండో వాడేమో బాధపడతాడు, వాడు దూరంగా జరుగుతాడు. అప్పుడు వీళ్ళిద్దరి మధ్య కొట్లాట పెట్టచ్చు అనమాట. వాళ్ళు చేసింది అది. వీళ్ళకి విస్తృతమైనటువంటి ఆ మతపరమైనటువంటి రాయితీలు కల్పించారు, హిందువులకి చాలా తక్కువగానే కల్పించారు. అయితే ఇదే సందర్భంలో కాంగ్రెస్ కూడా ఉంది కదా. ఇది నేను చెప్తుంది 1900 సంవత్సరాల తర్వాత. కానీ భారత జాతీయ కాంగ్రెస్ అనేటువంటిది 1886లోనే ఏర్పడింది. మనవాళ్ళు అంటారు 150 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కాంగ్రెస్కు ఉందని. కరెక్టే ఉంది. కానీ 1886లో వాళ్ళు స్వతంత్ర పోరాటం కోసం ఏర్పాటు చేయనటువంటి సంస్థ కాదు. కేవలం వాళ్ళు కొన్ని హక్కులు సాధించుకోవటానికి. ఆ రోజున పరిస్థితులు అంతే. మనం ఎవరిని కూడా ఆ రోజు ఉన్న జాతీయ నాయకులు కానీ, ఆ రోజు ఉన్న ముస్లిం నాయకులు, లేకపోతే హిందూ నాయకులు, లేకపోతే కాంగ్రెస్ నాయకులు వీళ్ళని విమర్శించడం కానీ సమర్థించడం కానీ మన యొక్క లక్ష్యం కాదు. ఉన్నటువంటి వాస్తవాలను మనం పరిశీలించడమే ఆ రోజు జరిగిన దానికి మనం బాధ్యులం కాదు. మనం ఈరోజు దాన్ని ఏం చేయలేం. మన చేతుల్లో ఉన్నది ప్రస్తుతం మాత్రమే. ప్రస్తుతాన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది ఆలోచించగలం. ఇక్కడ కాంగ్రెస్ అనేటువంటిది 1916 సంవత్సరం దాకా కూడా స్వాతంత్రం అనేటువంటి ఆలోచన చేయలేదు. అప్పటికి అనేక మంది నాయకులు వచ్చారు. వాళ్ళందరూ కూడా గొడవలు చేసి ఈ బాలగంగాధర్ తిలక్ గారు మొట్టమొదట ఈ పాక్షిక స్వాతంత్రం అంటే హోమ్ రూల్ ఉద్యమం అనేటువంటి దాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన బాబాగారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. బాబాగారి ఆశీర్వాదాల తర్వాత హోమ్ రూల్ లీగ్ ఉద్యమం సఫలమైంది. హోమ్ రూల్ లీగ్ అంటే పాక్షికంగా భారతదేశంలో ఎలక్షన్లు నిర్వహించడానికి, పార్లమెంటు, అసెంబ్లీలు ఏర్పాటు చేయడానికి గవర్నమెంట్ ఒప్పుకుంది. బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ తర్వాత 1926 సంవత్సరంలో అప్పటికి గాంధీ గారు, అంటే అంతకుముందు గాంధీ గారు లేరు, తిలక్ గారు చేసినప్పటికీ హోమ్ రూల్ లీగ్ వచ్చేటప్పటికి గాంధీ గారు ఇంకా రాలేదు. తర్వాత తిలక్ గారు తర్వాత హోమ్ రూల్ లీగ్ ఉద్యమం తర్వాత 1920 తర్వాత నుంచి గాంధీజీ, నేతాజీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్ వీళ్ళందరూ వచ్చేసారు అనమాట లైన్లో. కల్లూరి సీతారామరాజు వీరందరూ వచ్చేసారు. ఈ స్వతంత్రోద్యమం చాలా బలంగా సాగుతూ ఉండేటప్పటికీ స్వతంత్రం కావాలనే జనాల ఆకాంక్ష మేరకు కాంగ్రెస్ కూడా 1926 సంవత్సరంలో మాకు సంపూర్ణ స్వాతంత్రం కావాలి, మీరు వెళ్ళిపోవాలి దేశం వదిలిపెట్టి అని అప్పుడు డిమాండ్ చేయటం మొదలుపెట్టింది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కూడా ఎక్కువగా హిందువులు. అయితే వీళ్ళు ముస్లింలు కూడా కలుపుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ వీళ్ళు గొంతెమ్మ కోరికలతోటి వీళ్ళు ఎక్కువ రోజులు వీళ్ళని కలుపుకోలేకపోయారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా బ్రిటిష్ వాళ్ళకి కావాల్సిన కూడా అదే. ఈ ముస్లిం లీగ్ అనేటువంటి వాళ్ళు చాలా కాలం బ్రిటిష్ వాళ్ళకి మద్దతుగానే ఉన్నారు లాస్ట్ దాకా. చిత్రం ఏంటంటే వీళ్ళు భారతీయ స్వతంత్రం కోసం వీళ్ళు ఎలాగోలా పోరాడారు. కానీ ఈ మత విద్వేష సంస్థలు ఏవైతే ఉన్నాయో, హిందూ గ్రంథాయన సంస్థలు కానీ, ఇస్లాం గ్రంథాయన సంస్థలు కానీ స్వతంత్రం కోసం పోరాడలేదు. వీళ్ళిద్దరూ కూడా మతపరంగా మాకు లబ్ధి చేకూరాలా అనేటువంటి ఉద్దేశంతో బ్రిటిష్ వారికి మద్దతుగా నిలబడ్డాయి. అదేవిధంగా వీళ్ళ కోరిక ఎంత ఇదిగా చేశారు అంటే, ఎంత విధ్వంసం చేయటానికైనా సరే వీళ్ళు ముందుకు వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళు అణిచివేయలేదు. నిజానికి బ్రిటిష్ వాళ్ళు తలుచుకుంటే అణిచివేయచ్చు. కానీ వీళ్ళని రెచ్చగొట్టి పాకిస్తాన్ దేశం విడిపోవటానికి కారణం బ్రిటిష్ వాళ్ళే. దాన్ని నియంత్రించలేకపోవడం అనేటువంటి సమస్య కాదు. బ్రిటిష్ వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. ఆ రోజు మోనార్కులు కదా వాళ్ళు. కానీ వాళ్ళు కావాలనే వీళ్ళని రెచ్చగొట్టారు. స్వాతంత్రం వచ్చే నాటికి పాకిస్తాన్ అనేటువంటి దేశాన్ని కూడా విడగొట్టారు. మరి తర్వాత భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఈ విద్వేష భావజాలాన్ని ఏం చేయాలనుకున్నాం? విద్వేష భావజాలం బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేశారు కదా. ప్రధానంగా ఈ ముస్లిం వాళ్ళల్లో, ఈ సమాజంలో ఎక్కువ ఈ విద్వేష భావజాలను పెంపొందించారు. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన వాళ్ళు ఏం చేయాల్సింది, ఏం చేశారు, దానివల్ల మనం ఏం అనుభవిస్తున్నాం అనేటువంటి విషయాలు ఇప్పుడు చూద్దాం. తర్వాత మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి ఈ విద్వేష భావజాలం ఏదైతే ఉందో, ఈ గ్రంథాయన విద్వేష బీజాలు ఏవైతే నాటారో బ్రిటిష్ వాళ్ళు, ఏవైతే పెంపొందించారో వాటిని తొలగించాలి కదా. భారతదేశాన్ని లౌకిక రాజ్యంగా ప్రకటించుకున్నాం. అందరికీ సంతోషం. ఈరోజు కూడా లౌకిక రాజ్యంగా ఉండటమే ఉత్తమం భారతదేశం అనేటువంటిది అందరి యొక్క అభిప్రాయం, మెజారిటీ ప్రజల యొక్క అభిప్రాయం. అయితే భారతదేశ రాజ్యాంగం అనేటువంటిది మత స్వేచ్ఛను ప్రసాదించింది. ఎవరైనా సరే, ఏ మతం వారైనా సరే, మైనారిటీలు మెజారిటీలు అనే భేదం లేకుండా
మీ ఇష్టం వచ్చిన మతాన్ని మీరు ఆచరించుకోవచ్చు అనేటువంటి చెప్పింది. వాళ్ళకి ఏదైనా సరే, ఎవరైనా సరే వాళ్ళని హింసించినా లేకపోతే వారి మీద బలవంతంగా ఒత్తిడి తెచ్చినా వాళ్ళకి రక్షించేటువంటి లేదా రక్షింపబడేటువంటి హక్కు అనేటువంటిది వాళ్ళకి ప్రసాదించింది. అంతవరకు ఎవరికి అబ్జెక్షన్ లేదు. కానీ మతపరమైనటువంటి రాయితీలు, మతపరమైనటువంటి ప్రోత్సాహకాలు ఇక నుండి ఈ దేశంలో ఉండవు అని చెప్పాలి కదా పాకిస్తాన్ విడిపోయిన తర్వాత. కానీ భారతీయ నాయకత్వం అలా చేయలేదు. ప్రత్యేకించి ఈ ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి ఆ రాయితీలు కానివ్వండి, ఈ ప్రోత్సాహకాలు కానివ్వండి యథేచ్ఛగా కొనసాగించారు. చిత్రమైన విషయం ఏంటంటే, ఏ లౌకిక దేశంలో అయినా సరే వారి మత ప్రకారంగా ఒక సివిల్ చట్టాల వరకు వాళ్ళు అమలు చేసుకోవచ్చు అనేటువంటిది ఎక్కడ ఉండదు ప్రపంచంలో. లౌకికం అంటే లౌకిక రాజ్యం, మతరాజ్యం అంటే మతరాజ్యం. మతం అంటే వాళ్ళ మతం ప్రకారమే. నువ్వు ఒక మతానికి అసలు ఎలా ఇస్తావు ఆ రాయితీలు? ఇది ఏమాత్రం కామన్ సెన్స్ ఉందా? చిత్రం ఏంటంటే అదేంటంటే వాళ్ళు మైనారిటీలు కాబట్టి వాళ్ళ మత ప్రకారం చట్టాలు ఎలా నడుస్తాయి? నడవు కదా. ఇంకా చాలా మంది ఉన్నారు, జైనులు, బౌద్ధులు, అలాగే అనేక రకాలైనటువంటి రాయితీలు ఇచ్చారు, వాటిని కొనసాగించారు. దీనివలన చాలా ఇబ్బందికరమైన, ఒకవైపు పక్కన ఉన్నటువంటి టెర్రరిజం పాకిస్తాన్లో. ఇక్కడ చిత్రం ఏంటంటే ఈ మత విద్వేషంతో ముస్లిం లీగ్ అనేటువంటిది ఏర్పడి పాకిస్తాన్ని విడదీసుకుంది కదా. ఇస్లాంను కాపాడుతానని చెప్పి ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాల కంటే, ముస్లిం దేశాల కంటే ఘోరమైనటువంటి జరిగేటువంటిది విధ్వంసాలు జరిగేది పాకిస్తాన్లోనే. అక్కడే అన్ని రకాల టెర్రరిస్ట్ గ్రూపులు అక్కడే ఉన్నాయి. వాళ్ళు ఏం పావుకున్నారు చెప్పండి ఒకసారి. ఇప్పుడు వాళ్ళు బాగుపడింది ఏదన్నా ఉంటే మనం దాన్ని ఆచరించవచ్చు, ఆ మతం అనేటువంటిది పక్కన నెత్తిన పెట్టుకొని. చిత్రం ఏంటంటే ఆ దేశంలో ఓడిపోయిన ప్రతి ప్రధాని కూడా దేశం వదిలి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఏదన్నా అవసరపడితేనే వాడు ఆ దేశానికి వస్తాడు. ఒకళ్ళు ఉంటే వాడిని తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. ఇది ప్రజాస్వామ్యమా? అసలు మీరు ఆలోచించండి. ఎంత మతరాజ్యం అయితే మాత్రం దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? కాబట్టి ఈరోజుకి దానిని అమలు చేయటం వల్ల హిందూ సమాజంలో ఒక అసంతృప్తి అనేటువంటిది ప్రారంభమైంది. మరి అసంతృప్తి ప్రారంభమైనందువలన ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే, హిందూ మతంలో కూడా మన మత గ్రంథాల ప్రకారం మనం కూడా వారిలాగానే తయారవ్వాలి అనేటువంటి భావన వచ్చింది. దీనివలన ఈ హిందూ గ్రంథాన విద్వేషం అనేటువంటిది పెరగటం మొదలైంది. ఈ ఎంతోమంది ఉండరండి, 0.1% మాత్రం వెళ్ళుండేది. వీరి ప్రభావం ఎక్కువ అవుతూ ఉందన్నమాట రోజు రోజుకి. అయితే ఇక్కడ వీళ్ళకు అందరినీ సమానంగా చూడాలి అనేటువంటిది మన విధానం. ఎవరైనా సరే ఇక్కడ బాబా సాయి సత్యాయానం గురించి మాట్లాడేటప్పుడు ఒక మాట అడగచ్చు, మీరు దీనిని సమర్థిస్తారని. అసలు బాబా తత్వంలో సమర్థనే లేదండి. బాబా ఎప్పుడు కూడా మానవత్వం మీదనే మాట్లాడతారు తప్పితే ఎవడైనా నియమాల్ని వ్యతిరేకించినా లేదు ఆ నియమాల్ని అతిక్రమించిన బాబావారు ఎప్పుడు కూడా ఊరుకునేవాళ్ళు కాదు. అహంకారాన్ని అసలు సమర్థించేవారు కాదు. మనం హాజీ సిద్దిక్ ఫాల్కే విషయంలో కానీ లేదు మేఘశ్యాముడు కానీ వాళ్ళలో అహంకారం ఉన్నప్పుడు ఆయన దగ్గరకు కూడా రానివ్వలేదు. అలాగే 10 మంది హితం కోసం మనం ప్రయత్నించాలని బాబా గారు ప్రధానంగా చెప్పారు. మనకి ఒకసారి గురుస్థాన్ దగ్గర ఒక సత్రం కట్టాలని సాటే గారు ప్రయత్నించినప్పుడు కప్పేసేటప్పుడు కొన్ని కొమ్మలు అడ్డం వస్తాయి. ఈ వేప చెట్టు, ఆ వేప చెట్టు కొమ్మల్ని నరకమని చెప్తారు బాబా గారు. కానీ అది గురుస్థానం అనే పేరుతోటి నరకటానికి ఎవరు ముందుకు రారు. అప్పుడు బాబా గారు వెళ్ళి నరికేస్తారు. ఆయన అంటారు, మా విధానం విశిష్టమైనటువంటిది. కడుపులో బిడ్డ అడ్డం తిరిగితే ఆ బిడ్డని ముక్కలు చేసినా బయటికి తీసుకొచ్చేసి తల్లి ప్రాణం కాపాడుతామంటాడు. భారతీయ సమాజం శాంతియుతంగా ఉండటం కోసం ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని ప్రభుత్వం నియంత్రించాల్సింది, అంతేగాని సామాన్యులు నియంత్రించలేరు. మీకు ఒక పాఠశాల, ఒక గది ఉదాహరణ చెప్తాను. మీరు ఒక టీచర్ అనుకోండి, మీ దగ్గర కొంతమంది ఒక 40 మందో 50 మందో పిల్లలు కూర్చొని ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. ఒక పిల్లవాడు వచ్చేసి, అరే మీరు కూడా చిన్నప్పుడు వినే ఉంటారు, మీరు ఇలా ముక్కును బాగా గేకండి 100 సార్లు మీకు ఆంజనేయ స్వామి కనపడతాడు అని చెప్పంటారు. అదొక పిచ్చి నమ్మకం అన్నాడు పిల్లలు అనుకునేది. అది మీకు తెలిసిందనుకో ఏం చేస్తారు? మీరు చెప్తారు, బాబు అలా చేయకూడదు, అలా చేస్తే ముక్కు వాసిద్ది, దేవుడు కనపడ్డా ఏం కనపడ్డా అని చెప్పి. అలాగే ఒక ముస్లిం పిల్లాడు వచ్చి, అరే ఆ తొండం చంపితే మనకు డబ్బులు దొరుకుతాయి, తొండం చంపుతాం రాండి అని పిలుచుకెళ్తే ఏం చేస్తారు మీరు? అరే బాబు అట్లా చంపకూడదు రా, అది నీకేం హాని చేయలేదు కదా, ఇవన్నీ పిచ్చి నమ్మకాలని చెబుతారు. అలాగే ఒక క్రైస్తవ పిల్లవాడు వచ్చి పక్కనోడు ఏదో ప్రసాదం ఏంటంటే చిచ్చి అని దాన్ని పక్కన నెట్టేసాడు అనుకో, పిల్లవాడికి పిలిచి చెప్తారు, బాబు అలా చేయకూడదు నాన్న,
అది వాళ్ళ నమ్మకం, వాళ్ళు తినచ్చు, నువ్వు తినకపోతే తినకని చెప్పి. ఇలాగా సమాజంలో ఒక విద్వేషం సందర్భంలో, ఒక మూఢనమ్మకం పెరిగే సందర్భంలో ఎవరు బాధ్యత తీసుకోవాలి? పరిపాలకులే బాధ్యత తీసుకొని వాళ్ళని నియంత్రించాలి. అలా కాకుండా ఒక హిందూ పిల్లవాడు వాడి నమ్మకం ప్రకారం ముక్కు గీక్కుంటా ఉంటుంటే ఇంకొకడు వచ్చేసి వాడిని వదిలేసి వీడిని వదిలేసి, లేదు వాడి మీదకు వీడిని రెచ్చగొట్టి వీడి మీదకు వాడిని రెచ్చగొట్టి వాళ్ళు తన్నుకుంటే ఏమవుతుంది? క్లాస్ చివరికి గందరగోళం అయిపోతుంది. అలాగే సమాజంలో ఎప్పుడు కూడా ఈ విద్వేషవాదుల్ని సామాన్యులు ప్రతిఘటించలేరు. ఎలా ప్రతిఘటిస్తారు చెప్పండి? ఒక అల్లరి పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, అల్లరి పిల్లవాడిని నియంత్రించాలంటే టీచర్ నియంత్రించాలి. అంతేగాని బాగా చదివే పిల్లవాడు వాడిని నియంత్రించలేడు కదా. బాగా చదివే పిల్లవాడు వాడు చదువు మీదనే ఉంటుంది వాడి ధ్యాస అంతా. వాడు వీడితోటి ఎందుకు వెళ్తాడు? వీడితోటి వెళ్తే వాడు కూడా అల్లరిగానే తయారైపోతాడు. కాబట్టి సామాన్య ప్రజలను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. విద్వేషం ఎక్కడ జరిగినా సరే, అది ఇస్లాంలో జరిగిన దాన్ని తీవ్రంగా ఖండించాల్సిందే. అది విద్వేషానికి విరుగుడు హిందూ విద్వేషం అని అంటే అది చాలా తప్పు. ఎందుకంటే ఈ విద్వేషాలు నెత్తిన పెట్టుకున్న ప్రతి సందర్భంలో కూడా భారతదేశం బలహీనపడింది. 12వ శతాబ్దంలో మన వైష్ణవులు శైవులు అనే పేరుతోటి ఈ మత పెద్దలు ఘర్షణలకి దారితీశారు. తద్వారా ఒక 50-60 సంవత్సరాల్లో భారతీయ సమాజం బలహీనపడిపోయింది. పూర్తిగా ముస్లింలు వచ్చి ఆక్రమించుకున్నారు. అలాగే ఔరంగజేబు ముందు దాకా కూడా హిందూ ముస్లింలు కొంత కలిసి ఉన్నారు. ఇక్కడ వాళ్ళేమీ పెద్ద భారతదేశంలో కొంతమంది దుర్మార్గులు ఉన్నారు, లేరని మనం చెప్పాం. కానీ వాళ్ళ పర్సెంటేజ్ తక్కువ. చెప్పాను కదా, విషబుట్టు ఒక్కటైనా సరే విషమయం చేసేస్తుంది. మిగతా సామాన్య ప్రజలందరూ, అక్కడ ముస్లింలందరూ ఇక్కడి నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళు, వాళ్ళ మనసుల్లో అది చెప్పాలి, ప్రభుత్వమే చెప్పాలి. బాబు మన దేశం ఇది, మన దేశంలో ఎలా ఉంది, ఎక్కడిదో తెచ్చి ఇక్కడ చెప్పకూడదు, ఈ విద్వేష భావజాలాలు మనవి కాదని ప్రభుత్వమే ప్రచారం చేయాలి, పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి. అసలు ఈ మత విద్వేష పరులు వాళ్ళు పుస్తకాలు చూపించి ఇంకా కొంతమంది మేము ఈ దేశం కంటే కూడా దేనికంటే కూడా మాకు మా మతమే ఎక్కువ, మా దేవుడే ఎక్కువ అని చెప్పి అంటా ఉన్నారు. మరి దేవుడే ఎక్కువ అని చెప్పి ఎవడైతే చెప్తాడో, ఎవరైతే భారతదేశాన్ని గౌరవించమంటారో, భారత రాజ్యాంగాన్ని గౌరవించమంటారో అట్లాంటి వాళ్ళకి అన్ని కూడా సదుపాయాలు తీసేసి, హక్కులు కూడా తీసి పారేసి వాళ్ళకి పూర్తిగా ప్రొవిషన్లో పెట్టాలి. ఎందుకంటే దేవుడే కదా వాళ్ళకి ఎక్కువ, దేవుడే వచ్చి చూపిస్తాడు వాళ్ళందరికీ. అసలు భారతీయ సమాజం ఒక సమాజంలో పెరిగేటప్పుడు అన్ని మతాల వాళ్ళు ఉంటారు, అన్ని కులాల వాళ్ళు ఉంటారు. ఒక బాంబు పడితే అందరూ చచ్చిపోతారు. ఒక దేవుడు వచ్చి ఒక మతాన్ని లేదా ఒక కులాన్ని కాపాడు. నిన్న కరోనా వచ్చింది, మన కళ్ళెదురుగా చూశాం కదా, అన్ని మతాల వాళ్ళు చచ్చిపోయారు, అన్ని కులాల వాళ్ళు చచ్చిపోయారు. కాబట్టి ఒక సమాజంలో నివసించేటప్పుడు ఆ సమాజంలో అందరి క్షేమం కోసం మనం పనిచేయాలి. నువ్వు ఎక్కడో ఉన్న దేవుడి కోసం, నీ దేవుడు అనేటువంటిది కేవలం మన మత నమ్మకం మాత్రమే. నువ్వు ఆ నమ్మకాన్ని మనసులో పెట్టుకో, దాన్ని ఆరాధించుకో. కానీ దేశానికి దైవానికి ఇది వచ్చినప్పుడు దేశమే ప్రధానం, దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు. దేశం కోసమే నిలబడాలి, మిగతా అన్ని తర్వాత. సో కాబట్టి ఇక్కడ ప్రభుత్వం అనేటువంటిది నియంత్రించాలి, అంతేగాని ప్రజల మధ్య విద్వేషాలు పెంచకూడదు. ఔరంగజేబు కేవలం మత ఛాందస్సుతో అంత ముస్లిం మయం చేయాలనుకున్నాడు. ఏమైంది? అతను పతనం అయిపోయిన తర్వాత వాళ్ళ పరిపాలకులందరూ, తర్వాత వచ్చిన పరిపాలకులందరూ కూడా మిగతా రాజులు దయాదాక్షిణ్యాల మీద పరిపాలించారు. స్వతంత్రంగా ఏమి చేసుకోలేని పరిస్థితి, వాళ్ళ రాజ్యమే పతనం అయిపోయింది చివరికి. అలాగే బ్రిటిష్ వాళ్ళు పావుకుంది ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు 2 మతాల మధ్య చిచ్చు పెట్టాలనుకున్నారు. చివరికి వాళ్లే చాలామంది ప్రాణాలు కోల్పోయి కంపెనీని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు అన్నమాట. కంపెనీ కూడా రద్దు అయిపోయింది ఆ యుద్ధం తర్వాత. బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా ఈ వైవిధ్యభరితమైనటువంటి సంస్కృతిని అర్థం చేసుకోకుండా ఎంతసేపటికి అణిచిపెట్టించాలా అని ప్రయత్నించారు. అణిచి పెట్టడం చేత కానప్పుడు మత విద్వేషాలని ప్రోత్సహించారు. చివరికి ఏమైంది? వాళ్ళు కూడా ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈరోజు కూడా ఏ మతమైనా సరే, ఈరోజు క్రైస్తవంలో కూడా ఏం తక్కువేం లేదు, విద్వేష భావజాలం అనేటువంటిది పెరుగుతోంది. ప్రతి మతంలో కూడా పెరుగుతోంది. ఇక్కడ ఒక మతం అనేటువంటిది కాదు, కానీ వాళ్ళు ఉండేటువంటి చాలా తక్కువ పర్సెంటేజ్. కానీ వాళ్ళు చేసే పొల్యూషన్ మాత్రం చాలా ఎక్కువ. కాబట్టి దీనిని ప్రభుత్వమే నియంత్రించాలి. అసలు వాళ్ళు చెప్పేటువంటి మూఢమైనటువంటి నమ్మకాలను ప్రచారం చేస్తూ ఉన్నారు కదా, హేతువాదులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రోత్సాహం ఇవ్వాలి. ఎవరైతే సమతావాదాన్ని చెప్తారో, ఎవరైతే సర్వమత సామరస్యాన్ని పెంపొందించాలనుకుంటారో వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలి ప్రభుత్వం. అంతేకాని ఈ మత ఉన్మాదులు లేదా ఈ గ్రంథయాన విద్వేషవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గనక ఇచ్చినట్లయితే, మద్దతు ఇచ్చినట్లయితే, లేదు వాళ్ళు తన్నుకొని చూసుకుంటారు అనుకున్నట్టయితే అది మొత్తం సమాజాన్ని సర్వనాశనం చేసేస్తుంది. కాబట్టి సాయి సత్యయానం అనేటువంటిది ఎప్పుడు కూడా
దేశం అనేటువంటిదే ప్రధానం. ఈరోజు భారతీయ తత్వానికి పూర్తిగా అనుగుణమైనటువంటిది, దానికోసం నిలబడేటువంటిది, ప్రపంచ శాంతికి, ప్రపంచ సౌభ్రాతృత్వాన్ని కాంక్షించేది సాయితత్వం. సాయి సచ్చరిత్రలో స్పష్టంగా ఉంది, మూర్ఖులరా, మతం పేరుతో కులం పేరుతో తన్నుకోకండి, చేతులు కలిపి జాతీయ ఐక్యతను పెంపొందించండి అని చెప్పి బాబా గారు స్పష్టంగా చెప్పారు. ఇది సాయి సత్యానం యొక్క నినాదం. సాయి సత్యానం అనేటువంటిది ఎవరికి తలవంచదు, అదేవిధంగా ఏ మత విద్వేషాలని ప్రోత్సహించుతూ ఏ మత విద్వేషాలతోటి కూడా కలిసి పని చెయ్యదు. సత్యం మీదనే ఆధారపడి ఉంటుంది. అది హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవులైనా, మరో బౌద్ధులైనా, జైనులైనా సరే, ఏకైక తత్వం ఏదైతే ఉందో, సెల్ఫ్ రియలైజేషన్ ఏదైతే ఉందో దానికోసం మనం పనిచేస్తాం. దీనికి మద్దతుగా ప్రభుత్వానికి కూడా, అదేవిధంగా నాయకులకు కూడా, ప్రతినిధులకు కూడా విన్నవించుకునేది ఏంటంటే, ప్రజల్ని కాపాడండి. ఈరోజు మీరు వాళ్ళని అలా వదిలేస్తున్నారు. ఈ మత విద్వేష గ్రంథయానాలు చేసుకుంటూ ముస్లింలు కానీ, హిందూ సంస్థలు కానీ, క్రైస్తవ సంస్థలు కానీ సామాన్య ప్రజల్ని ఎంతో ఇబ్బందులు పెడుతూ ఉన్నాయి. మీరు మతానికి డబ్బులు ఇవ్వండి, మన మతాన్ని కాపాడండి అని చెప్పి వాళ్ళ దగ్గర బలవంతంగా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నాయి. వాళ్ళకి ఎవరిచ్చారు హక్కు? కేవలం భారత రాజ్యాంగం అనేటువంటిది మత స్వేచ్ఛనిచ్చింది. ఈ మీ యొక్క విశ్వాసాలకు అనుగుణంగా మీరు దైవాన్ని ప్రార్థించుకోవటానికి ఇచ్చింది, అంతేగాని మతం పేరు చెప్పి బలవంతపు వసూళ్ళకి ఇవ్వలేదు. అలాగే విద్వేష భావజాలాల ప్రచారాలు చేసుకోవటానికి రాజ్యాంగం అనుమతి ఇవ్వలేదు. దీని అన్నిటిని నియంత్రించాల్సినటువంటిది ప్రభుత్వాలు, అలాగే ప్రజాప్రతినిధులు. కాబట్టి వారు తెలుసుకోవాలి. దీనికోసం సాయి సత్యానం సద్గురు సాయిబాబా వెల్ఫేర్ ఫౌండేషన్ తరఫున కూడా ప్రతి ఒక్కరిని తెలుసుకొని దీనిని 10 మందికి తెలియజేయాలి. అలాగే భారతీయులు మొత్తాన్ని కూడా జాతీయవాదం, కొంతమంది జాతీయవాదం కూడా తప్పు అంటారు, కానీ భారత జాతీయవాదం ఖచ్చితంగా ఉండాలి. నిజంగా భారతీయుల జాతీయవాదం కనుక ఉధృతంగా పెంపొందించినట్లయితే ప్రపంచ సౌభ్రాతృత్వానికి ఇది బాటలు వేస్తుంది. ఎలాగంటే భారత జాతీయ ఐక్యత అనేటువంటిది అన్ని కులాల, అన్ని మతాల, అన్ని సాంప్రదాయాల, అన్ని భాషల యొక్క కలయిక. నువ్వు దీనికోసం ప్రయత్నిస్తే ప్రపంచం మొత్తం కూడా సౌభ్రాతృత్వాన్ని సాధించడం చాలా సులభం. మిగతా జాతీయవాదాలు వేరండి. జర్మనీ జాతీయవాదం అంటే అక్కడ జర్మన్ మాట్లాడే వాళ్ళే ఉంటారు, వాళ్ళ జాతీయవాదం విధ్వంసానికి దారితీసింది. కానీ భారత జాతీయవాదం అలా కాదు. భారత జాతీయవాదం అనేటువంటిది భారతీయులు ఒక్కళ్ళే కాదు, ప్రపంచం మొత్తాన్ని కూడా కల్పించేటువంటి శక్తి ఉందన్నమాట. కాబట్టి భారత జాతీయవాదాన్ని సత్యానం సమర్థిస్తూ ఉంది సామాజికంగా. అదేవిధంగా ఎన్లైట్మెంట్ ఏదైతే ఉందో, ఏదైతే సెల్ఫ్ రియలైజేషన్ ఉందో, ఆ మార్గంలో సాగే వాళ్ళకి ప్రభుత్వం రక్షణనివ్వాలని చెప్పి తెలియజేస్తూ ఉంది. ఆ మార్గంలో సాగాలి అని చెప్పి అందరూ ఈ సత్యమైనటువంటి విషయాలను తెలుసుకోవాలని తెలియజేస్తుంది. ధన్యవాదాలు.